నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా? దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా? ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయము సారథౌనురా. నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాశకే నిరాశ పుట్టదా? ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా. ఈ పర్టికులర్ పదాన్ని వాళ్ళు తిరస్కరించారు. నాకు ఈ పర్టికులర్ వాక్యం అంటే ఎందుకంత ఇష్టం అంటే, ఒక్కసారి ఈ సత్యాన్ని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోగలిగితే, తలుచుకోగలిగితే, అవును కదా చచ్చిపోతామని భయం ఎందుకు? ఒకవేళ చచ్చిపోయేమనుకో ఆ సంగతి నాకు తెలియదు కదా. నాకు తెలియని దాని గురించి నాకెందుకు? నా సుఖం నాది, నా బాధ నాది, నా సంతోషం నాది, నా సావు నాది కాదు. నాకు తెలియని దాని గురించి నేను ఎందుకు ఇంత భయపడాలి? ఆ భయమే కదా నన్ను ఇన్ని విధాలు తరుముతుంది. ఇన్ని రకాల అత్యాచారాలకి, ఇన్ని రకాల అన్యాయాలకి, ఇన్ని రకాల అక్రమాలకి, ఇన్ని రకాల భయాలకి నన్ను దాసుడు చేస్తున్నది. నేను చచ్చిపోతానేమో అని. అసలు నేను చావను, ఎందుకంటే నేను చచ్చిన విషయం నాకు తెలియదు కనుక అరే ప్రతి మనిషి ఒక్కసారి అనుకోగలిగితే జీవించడం పట్ల దృక్పథం పెరుగుతుంది, చావు పట్ల భయం తగ్గుతుంది. ఆ చావు ముగింపు గురించి ఆలోచించడం కాకుండా కొనసాగటం అనే దాని మీద మన దృష్టి కేంద్రీకరించబడటానికి ఈ పర్టికులర్ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. ఆయు అంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.